నిలబడి ఉంటుండగా న్యాయాధిపతులు 6వ అధ్యాయము, న్యాయాధిపతులు 6వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనములు చదువుకుందాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చేయి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయులు ఎదుట నిలవలేక కొండల్లోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పును నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్క లేకయుండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. మిద్యానీయుల వలనే బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకనిని పంపెను. అతడు వారితో ఇలాగు ప్రకటించెను: ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మును తోడ్కొని వచ్చి తిని, ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని, మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకొడి అని మీతో చెప్పి తిని గాని మీరు నా మాట వినకపోతిరి. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయులుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలను దొళ్ళగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పెను. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనుష్య గోత్రములో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, అయినను నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. అందుకు అతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనుపరచుము. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా, ఆయన నీవు తిరిగి వచ్చు వరకు నేను ఉండేదనెను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం క్రిందకి దానిని తీసుకొని వచ్చి దగ్గరగా ఉంచగా, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పెను. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. గిద్యోను ఆయన యెహోవా దూతని తెలుసుకొని, ఆహాహా, నా ఏలినవాడా, యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినెను. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకుము, నీవు చావని అతనితో సెలవిచ్చాను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధాన కర్తయ్యను పేరు పెట్టెను.
నేటి వరకును అది అబీయెజ్రీయేలు ఒఫ్రాలో ఉన్నది. మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల రెండో ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠము పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభము నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి ఆ రెండో కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నర్పించమని అతనితో చెప్పాను. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేశాను. అతడు తన పితరుల కుటుంబమునకు ఆ ఊరి వారికి భయపడినందున పగలు దాన్ని చేయలేక రాత్రి వేళ చేశాను. ఊరివారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠం వెరగొట్టబడి ఉండెను. దాని పైగా నున్న దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను. కట్టబడిన బలిపీఠం మీద ఆ రెండో ఎద్దు అర్పించబడి ఉండెను. అప్పుడు వారు ఈ పని ఎవరు చేసినదని ఒకరితోనొకరు చెప్పుకొనుచు విచారణ చేసి వెదికి యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్టు తెలుసుకొనిరి. కాబట్టి ఆ ఊరి వారు నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోసెను గనుక అతడు చావలేను, వానిని బయటికి తెమ్మని యోవాషుతో చెప్పగా యోవాషు తనకి ఎదురుగా నిలిచిన వారందరితో మీరు బయలు పక్షముగా వాదింతురా, మీరు వాణ్ణి రక్షించుదురా, వాని పక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దుననే చావలేను. ఎవడో వానిని బలిపీఠమును విరగ్గొట్టెను గనుక వాడు దేవత అయినందున తన పక్షమున తానే వాదించవచ్చును. ఒకడు తన బలిపీఠం విరగ్గొట్టినందున అతనితో బయలు వాదించుకోనమని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలు అని పేరు పెట్టెను. మిద్యానీయులందరూ అమాలేకీయులందరూ తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానంలో దిగగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించిన అతడు బూర ఊదినప్పుడు అబీయెజ్రీయేలు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనుష్యులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు అషేరు, జబులూను, నఫ్తాలి గోత్రము వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొనుటకు వచ్చిరి. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభా మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్యలేఖనాలు చదవటానికి తండ్రి నీవు కృప చూపించావు ప్రభా. అందుని బట్టి వందనములు ప్రభా. రాజా స్తోత్రములు. అయితే మేము వాక్యాన్ని చదవగలిగిన వారముగా మాత్రమే ఉన్నాం ప్రభా. ఈ వాక్యాన్ని విరవవలసిన వాడవు నీవు, వడ్డించవలసిన వాడవు నీవు ప్రభా. నీవే ఈ బలిపీఠం యొద్ద నిలబడినందుకు స్తోత్రములు. నన్ను వెనక్కి నెట్టి ప్రభా నీవు ముందుకు వచ్చినందుకు స్తోత్రములు తండ్రి. నీవు మాట్లాడుచుంటుండగా మా కనులు ప్రభా యేసయ్య నీవే ప్రభా తెరిచావు ప్రభా. మా హృదయాలు తెరిచావు ప్రభా. మీ నిత్య జీవ మాటలు మా హృదయాలలో నాటుచున్నందుకు వందనములు. అవి నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి నీవే కృప చూపించుకున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చుని. అని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా దేవుని సన్నిధానానికి మనం నడిపించబడ్డాము. దేవుడు తన కృపను బట్టి మనందరినీ మరి సజీవ లెక్కలో ఉంచి ఉన్నాడు, ఆరోగ్యంగా ఉంచి ఉన్నాడు, సంతోషముగా ఉంచి ఉన్నాడు. మరి ఆయన సన్నిధానానికి నడిపించి ఉన్నాడు. మన హృదయాలు తెరిచి మన స్వరాలు విప్పి మన దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి గాను మరొక్కసారి కృప చూపించున్నాడు. మరొక్కసారి ఆయన యొక్క నిత్య జీవపు మాటలు వినటానికి గాను మరి పరిస్థితులు అనుకూలపరిచి ఆ మాటల ద్వారా మన జీవితాలు మార్చబడటానికి గాను దేవుడు కృప చూపించున్నాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి ప్రకటించబడిన రీతిగా మరి గడిచిన శుక్రవారము మరి ఆల్ నైట్ ప్రేయర్ జరిగి ఉన్నది. మరి కూడి వచ్చిన వారంతా మరి ఎంతగానో మరి ప్రార్థనా కూడికలో ఆనందించారు, దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలిగారు. మరి ప్రార్థించగలిగిన వారు, దేవుని సముఖంలో సమయం గడపగలిగిన వారు మరి దేవుని యొక్క దీవెనలు వారు మాత్రమే కాదు వారి కుటుంబస్తులు కూడా మరి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకొని మరి వెళ్ళి ఉన్నారు. మరి మిస్ అయిన వారు మరి మనం ముగింపు కాలంలో ఉన్నాము. మనకి ప్రార్థనా జీవితము ఎంత అవసరము, మోకాళ్ళ అనుభవం ఎంత అవసరము,
మరి ప్రార్థనా జీవితము మోకాళ్ళ అనుభవం లేకుండా మనం శత్రువుని జయించలేమనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. మరి ప్రార్థనా కూడికల్లో మీరు పాలుపంపులు పొందండి. మరి ఆత్మీయంగా ఎదగటానికి మరి ప్రార్థన అనేది ఒక రెక్క అయి ఉన్నది. వాక్యము ఒక రెక్క అయితే ప్రార్థన మరి ఇంకొక రెక్క అయి ఉన్నది. మరి ఖచ్చితంగా 2 రెక్కలు ఉండినప్పుడు మాత్రమే మరి పక్షి ఎగరగలుగుతుంది. అదేవిధంగా మన ఆత్మీయ జీవితం కూడా ఎదగాలంటే 2 రెక్కలు ఖచ్చితంగా అవసరమై ఉన్నదనే విషయాన్ని గుర్తించవలసిందిగా కోరుతా ఉన్నాను. గమనించండి, ఈ బుధవారము మనకి ప్రత్యేకమైన కూడిక కిలేశ్వరం చర్చ్ నందు మరి ఉన్నది. ఈ బుధవారం మరి 1 తారీఖున మరి ప్రత్యేకమైన కూడిక ఉన్నది. మనకి విదేశాల నుండి సేవకులు వస్తూ ఉన్నారు. యూకే నుండి మరి ఎలీషమ్మ అనే సేవకులు వస్తూ ఉన్నారు. మరి ప్రత్యేకమైన కూడిక కిలేశ్వరం చర్చ్ నందు ఈ బుధవారము మనం కలిగి ఉన్నాము. మరి 7 గంటలకల్లా మరి సమావేశం అవుదాము. మరి 7:30 కాదు కానీ ఖచ్చితంగా కూడిక 7 గంటలకల్లా మరి ప్రారంభం అవుతుంది. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. 7 గంటలకల్లా కిలేశ్వరం చర్చ్ నందు మనం సమావేశం అవుదాము. ప్రత్యేకమైన కూడిక మరి కలిగి ఉన్నాము. మరి ఆ వివరాలు మన చర్చ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. దయచేసి చూడవలసిందిగా ప్రభు నామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. గడిచిన ఆదివారము దేవునికి ఇంపైన సువాసన కలిగించు దహన బలి అర్పణ అనే అంశం మీద కొన్ని సంగతులు మనం మాట్లాడుకున్నాము. దేవునికి ఇంపైన సువాసన కలిగించు దహన బలి అర్పణ, మరికొన్ని సంగతులు మరి ఈ ఉదయకాల సమయంలో మరి ధ్యానించాలని ఆలోచన కలిగి ఉంటున్నట్టుగా దేవుడే సహాయం చేయనుగాక. మనము ముగింపు కాలంలో మనం జీవిస్తూ ఉన్నాము. ఈ ముగింపు కాలంలో దేవుడు ముగింపు కాలపు వర్తమానాన్ని మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఈ ముగింపు కాలపు వర్తమానాన్ని మనం వినినప్పుడు, ఆ వర్తమానాన్ని మనం స్వీకరించినప్పుడు ఈ వర్తమానం ఏం చేస్తూ ఉన్నది అంటే మన జీవితంలో ఉండిన మరి పూర్వపు బలిపీఠాలు, పూర్వపు విగ్రహాలను మరి ఈ వర్తమానం ఏం చేస్తూ ఉన్నదంటే వాటిని ధ్వంసము చేస్తూ ఉన్నది. ఏంటండి మన జీవితంలో కలిగి ఉండిన పూర్వపు బలిపీఠాలు, పూర్వపు విగ్రహాలు అంటే దేనినైనా కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే అది మన జీవితంలో మరి ఒక విగ్రహముగా ఉన్నది. అది ఏదైనా అవ్వచ్చు. దేవుని కంటే ఎక్కువగా దేనినైనా నువ్వు ప్రేమిస్తే, దేవుని కంటే ప్రాముఖ్యత ఏ కార్యానికైనా ఇచ్చినప్పుడు అది నీ జీవితంలో ఒక విగ్రహముగా ఉంటుంది. మొదటి స్థానం మనం దేవునికే ఇవ్వవలసిన వారమై ఉన్నాము. మొదటి స్థానం మనం వాక్యానికే మనం ఇవ్వవలసిన వారమై ఉన్నాము. అలా కాకుండా దేనికైనా ఇచ్చినప్పుడు, ఏ కార్యానికి ఇచ్చినా కానీ, ధనానికి ఇచ్చినా కానీ, మరి ఆస్తులకు ఇచ్చినా కానీ, అంతస్తులకు ఇచ్చినా కానీ, సుఖాలకు ఇచ్చినా కానీ, ఈ లోక అధికారాలకు ఇచ్చినా కానీ అది మన జీవితంలో ఒక విగ్రహంగా ఉంటుంది. అదేవిధంగా మరి దేవుని వాక్యానికి విరుద్ధమైన ఏ కార్యమైనా కానీ అది మన జీవితంలో దేవునికి కాకుండా ఈ లోకపరమైన మరి ఈ లోకానికి సంబంధించిన, ఈ దుష్ట యుగానికి సంబంధించిన ఒక బలిపీఠంగా మరి ఉంటుందనే విషయాన్ని మనం గుర్తించాలి. వాక్య విరుద్ధమైన ప్రతి కార్యము అది ఎవరికి బలిపీఠముగా ఉంటుంది? అది ఈ దుష్టయుగపు దేవతకు మరి ఒక బలిపీఠము. ఆ బలిపీఠం మీద నీ జీవితమే అర్పించబడుచున్న రీతిగా ఉన్నది. అయితే ఈ వర్తమానం ఏం చేస్తూ ఉన్నది అంటే, ఈ వర్తమానాన్ని ఎప్పుడైతే మనం అంగీకరించుచున్నామో, ఈ వర్తమానాన్ని ఎప్పుడైతే చేర్చుకొనుచున్నామో, పూర్వము మన జీవితంలో ఉండిన విగ్రహాలన్నీ పడగొట్టబడతా ఉన్నాయి. పూర్వపు మరి బలిపీఠాలన్నీ ధ్వంసము చేయబడతా ఉన్నాయి. హల్లెలూయ. అది మొదటి భాగము మాత్రమే. పూర్వపు బలిపీఠాలు పడగొట్టబడటం, పూర్వపు మరి ఆ యొక్క విగ్రహాలు నాశనం చేయబడటం అది మొదటి భాగం మాత్రమే. అవన్నీ పడగొట్టబడి ఇప్పుడు దేవునికి ఒక బలిపీఠం కట్టాలి. మన జీవితంలో దేవునికి ఒక బలిపీఠం కట్టి మన జీవితాన్ని ఆ బలిపీఠం మీద ఇంపైన సువాసన కలిగించు దహన బలిగా మనం అర్పించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. మన జీవితము ఎప్పుడైతే ఇంపైన సువాసన కలుగజేస్తా ఉన్నదో,
ఎప్పుడైతే ఇంపైన సువాసన కలుగు చేస్తా ఉన్నదో అది దేవుడు అంగీకరించువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు మరి మన బలి అర్పణను అంగీకరిస్తాడో దేవుని యొక్క శక్తి దిగి వస్తుంది. దేవుని యొక్క శక్తిని మనం అనుభవిస్తాము. దేవుని యొక్క కదలికను అనుభవిస్తాము. దేవుని మహిమపరిచే పాత్రగా మనం వాడబడి మనలో నుండి దేవుని యొక్క ప్రభావం బయలు వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. కనుక గమనించండి, ఆ ఇంపైన సువాసన కలిగించు దహన బలి అర్పణగా మన జీవితము ఎప్పుడు మార్చబడుతుంది? ఎప్పుడు మార్చబడుతుంది అంటే ఈ కాలపు వర్తమానం మనకు అనుగ్రహించబడింది. అయితే ఆ వర్తమానం పలుకబడిన మరి ప్రతి మాట ద్వారా ఈ కాలంలో మనం జీవించవలసిన వారమై ఉన్నాము. ఈ వర్తమానం మనకి ఇవ్వబడిన వర్తమానమే మరి ఒక సూచన అయి ఉన్నది. ఈ వర్తమానమే టోకెన్ అయి ఉన్నది. ఈ వాక్యమే మనం కలిగి ఉండే ముద్ర అయి ఉన్నది. కనుక పలుకబడిన ప్రతి మాట, ఈ వర్తమానంలో చెప్పబడిన ప్రతి మాట ద్వారా మనం జీవించబద్దులమై ఉన్నాము. హల్లెలూయా. కొంత వాక్యాన్ని మనం నెరవేర్చి కొంత వాక్యాన్ని నెరవేర్చకుండా ఉండే కాలము కాదు. మనం నీతీకరణ దగ్గర ఆగిపోయే కాలము కాదు. శుద్ధీకరణ దగ్గర ఆగిపోయే కాలము కాదు. పరిశుద్ధాత్మ వరముల దగ్గర ఆగిపోయే కాలము కాదు. కానీ ఇది పుత్ర స్వీకార కార్యమై ఉన్నది, కాలమై ఉన్నది. హల్లెలూయా. కనుక ఈ కాలములో మరి ఇది నాకు అనువుగా ఉన్నది, ఈ వాక్యాన్ని పాటిస్తాను, ఇది నాకు కొంచెం ఆచరించడానికి కష్టంగా ఉంది కనుక ఇది పక్కన పెడతాను అని చెప్పే అవకాశం లేదు. ప్రతి మాట ద్వారా మనం జీవించడానికి దేవుడు మనల్ని ఈ ముగింపు కాలంలో తీసుకువచ్చాడు. ఈ ముగింపు కాలంలో ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఇక మర్మాలు ఏమీ లేవు. దేవుడు సంపూర్ణంగా తన విమోచన ప్రణాళికను తేటపరిచేశాడు. ప్రతి వాక్యానికి తన ప్రవక్త ద్వారా, తన దాసుడి ద్వారా వివరణ ఇచ్చేశాడు. ఇక మరుగుగా ఏదీ లేదు. ఇదే ఆఖరి సమయమై ఉన్నది, ముగింపు కాలమై ఉన్నది. దీని తర్వాత ఇక అన్యులు రక్షించబడే అవకాశము లేదు. సువార్త ఇజ్రాయేలీల వైపు వెళ్ళిపోతా ఉంటుంది. కనుక అన్యులకు మరి ఆఖరి సమయము, అన్యుల యొక్క ఆఖరి గడియలో మనం జీవిస్తూ ఉన్నాము. ఈ ఆఖరి గడియలో క్రీస్తు ఏ రీతిగా పరిపూర్ణమైన వాక్యముగా ఉన్నాడో మనం అటువంటి పరిపూర్ణమైన వాక్యముగా ఉండటానికి గాను ఈనాడు సంపూర్ణమైన వాక్యము మనకి బయలుపరచబడింది. ఆ సంపూర్ణమైన వాక్యాన్ని ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉన్నామో అది దేవునికి ఇంపైన సువాసనను అనుగ్రహించు మరి బలి అర్పణగా ఉంటుందనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఈ కాలపు వర్తమానికుడు విలియం మ్యారన్ బ్రెన్హామ్ గారు, ప్రవక్త గారు, మరి 1961 సంవత్సరంలో 12వ నెల 31వ తారీఖున దేవుడు మాకు తోడై ఉండిన ఎడల అద్భుత కార్యములన్నీ ఏమాయను అనే వర్తమానంలో దహన బలి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పాత నిబంధనలో దహన బలి అర్పణ అర్పించినప్పుడు ఆ పశువును తీసుకొస్తారు, దాన్ని వధిస్తారు, వధించి దాని యొక్క తలను కాలుస్తారు, దాని యొక్క కాళ్లను ఆ యొక్క బలిపీఠం మీద కాలుస్తారు, దాని యొక్క అంతర్యములను కాలుస్తారు, ఇన్నర్ పార్ట్స్ని మరి కాలుస్తారు, దాని యొక్క కొవ్వును కాలుస్తూ ఉన్నారు. ఒక్కో భాగానికి ఒక్కొక్క అర్థం అక్కడ ఉన్నది. దాని తలను కాల్చటం అంటే ఆలోచనలు కాల్చివేయబడుట, దాని యొక్క కాళ్ళు కాల్చబడటం అంటే ఈ లోకపరమైన నడత, ఈ లోకపరమైన ఆ యొక్క నడవడిక కాల్చబడటానికి సాదృశ్యముగా ఉన్నది. అంతర్యములు కాల్చబడుట, మనలో ఉండిన కోరికలు, మనలో ఉండిన ఆశలు కాల్చబడటానికి అది సాదృశ్యముగా ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ దహన బలిని ప్రతిబింబించే జీవితాన్ని ఆయన జీవించాడు. తన సొంత ఆలోచనలను నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. తన సొంత తలంపులను నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి గాను ఆయన ఈ లోకానికి వచ్చాడు. తండ్రి చిత్తాన్నే జరిగించిన వాడిగా ఉన్నాడు.
హల్లెలూయా. తన సొంత ఆశలు, తన సొంత కోరికలను మరి కలిగి ఉండి ఆ కోరికలను బట్టి నడిపించబడలేదు, కానీ ప్రత్యక్షతను బట్టి, విశ్వాసాన్ని బట్టి నడిపించబడిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. శరీర సంబంధమైన స్వభావము, శరీర సంబంధమైన నడతను నడిచిన వాడిగా లేడు, కానీ హల్లెలూయా వాక్కు యొక్క నెరవేర్పుగా ఉండి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం క్రీస్తు యొక్క ఆత్మను మనం కలిగి ఉండినాము. ఆ క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉండిన మనము మన సొంత ఆలోచనలు నెరవేర్చడానికి మనం భూమి మీద ఉంచబడలేదు. మన సొంత తలంపులు నెరవేర్చడానికి భూమి మీద ఉంచబడలేదు. మరి ఈ శరీర సంబంధమైన స్వభావం, మరి భూ సంబంధమైన స్వభావం, శరీర సంబంధమైన నడతను నడవటానికి గాను మనం ఈ భూమి మీద ఉంచబడలేదు, కానీ మరి యేసుక్రీస్తు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, వాక్యం యొక్క నెరవేర్పుగా మనం ఉండటానికి గాను, ఆయన పరిపూర్ణ చిత్తాన్ని జరిగించు వారముగా మనం ఈనాడు ఈ భూమి మీద ఉంచబడ్డామనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. గమనించండి, గడిచిన ఆదివారము పాత నిబంధనలో పరిశుద్ధులు అర్పించిన కొన్ని దహన బలి అర్పణలు మనం చూసాము. కొన్ని అంగీకరించబడ్డాయి, కొన్ని తిరస్కరించబడ్డాయి. ఏ ప్రాతిపదిక మీద దహన బలులు అంగీకరించబడ్డాయి, ఏవి తిరస్కరించబడ్డాయో మనం చూసాము. మరొకసారి అవి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి బలి అర్పణగా మనం హేబేలు యొక్క బలి అర్పణను మనం చూసాము. అవ్వ ఆదాములు ఏదెను వనం నుండి బయటికి త్రోసివేయబడిన తర్వాత కయ్యోను హేబేలు ఉన్నారు. ఆదాము ఇద్దరిని కూర్చోబెట్టి, కయ్యోనికి హేబేల్ని ఇద్దరిని కూర్చోబెట్టి పాపం చేయటానికి మునుపు ఉండిన ప్రతి పరిస్థితిని వారిద్దరికీ వివరించి ఉండొచ్చు. పాపం చేయటానికి మునుపు ఇదిగో ఈ రీతిగా మేము పక్షుల మీద అధికారం కలిగి ఉన్నాము, జంతువుల మీద అధికారం కలిగి ఉన్నాము, మరి ప్రకృతి మీద అధికారం కలిగి ఉన్నాము. పాపం చేయటానికి మునుపు ప్రతి చల్లపోట వేళ ఈ సృష్టికర్తే మా మధ్యకు దిగి వస్తూ ఉండేవాడు, మాతో మాట్లాడుతూ ఉండేవాడు. పాపం చేయటానికి మునుపు మాకు సిగ్గు అనేది మరి తెలియకుండానది. మా కనులు ఒక పరిశుద్ధమైన పొరతో కప్పబడ్డాయి. అయితే సర్పం వచ్చి మోసం చేసింది. సర్పం వచ్చి మేము వాక్యాన్ని విడిచిపెట్టినట్లు మమ్మల్ని మోసగించింది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మేము అతిక్రమించినప్పుడు మరి దేవుని యొక్క ఉగ్రత మా మీద పడవలసి ఉన్నది, మేము చంపబడవలసి ఉన్నది. అయితే మన దేవుడు మన సృష్టికర్త కృప కలిగిన దేవుడు అయి ఉన్నాడు. కనుక ఆయన మరి తన యొక్క ఉగ్రత మా మీద పడకుండా మరి నిర్దోషమైన ఒక గొర్రె పిల్లను తీసుకువచ్చాడు. మేము పొందుకోవలసిన తీర్పు, మేము పొందుకోవలసిన శిక్ష దాని మీద మోపి ఉన్నాడు. ఆ గొర్రె పిల్ల వధించబడి ఉన్నది. మా పాపములు దాని యొక్క రక్తముతో కప్పబడ్డాయి. దాని యొక్క మరి శరీరముతో, దాని యొక్క చర్మముతో మాకు వస్త్రములు చేయబడ్డాయని ఈ సంగతులన్నీ అక్కడ హేబేలుకి మరియు కయ్యోనికి ఆదాము వివరించి ఉంటాడు. ఆ సంగతులన్నీ హేబేలు విన్నాడు, కయ్యోను విన్నాడు, హేబేలు విన్నాడు. అయితే విని హేబేలుకు మాత్రం దేవుని యొద్ద నుండి ప్రత్యక్షత పొందుకొని ఉన్నాడు. ప్రత్యక్షత పొందుకొని నా తల్లిదండ్రుల మీద మరి దేవుని యొక్క ఉగ్రత క్రొమ్మరించబడకుండా అక్కడ నిర్దోషమైన గొర్రెపిల్ల యొక్క రక్తము వారి పాపములను కప్పింది. మేము పడిపోయిన స్థితిలో ఉన్నాము. అందుకే మేము ఏదేను వనం నుండి బయటికి త్రోసివేయబడ్డాము. మరలా నేను దేవునిని సమీపించాలంటే నేను అదే రక్తంతో కప్పబడినప్పుడు దేవునిని సమీపించవచ్చు. అదే రక్తంతో కప్పబడినప్పుడు మరి కప్పబడిన బలి అర్పణ మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు అని ప్రత్యక్షత పొందుకొని ఉన్నాడు. ప్రత్యక్షత పొందుకొని రక్తముతో కూడిన దహన బలి అర్పణను అక్కడ హేబేలు అర్పించడం మనం చూడగలుగుతూ ఉండినాము. అక్కడ హేబేలు అర్పించిన బలి అర్పణలో ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత ఉన్నదో, ప్రత్యక్షత పొందుకున్నాడు హేబేలు. ప్రత్యక్షత పొందుకొని నేను తెలుసుకున్నాను అని అక్కడితో విడిచిపెట్టలేదు, కానీ ఆ ప్రత్యక్షతతో కూడిన బలి అర్పణ, ప్రత్యక్షతతో కూడిన ఆరాధన, ఆ ప్రత్యక్షతను తన జీవితంలో ఎప్పుడైతే అన్వయించుకొని ఉన్నాడో అక్కడ బలి అర్పణ
దేవుని ద్వారా అంగీకరించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. హల్లెలూయా. మన యొక్క ప్రత్యక్షత బలి అర్పణలో కనిపించాలి, జీవితంలో కనిపించాలి. రెండు మ్యాచ్ అయినప్పుడు అది దేవుడు అంగీకరించువాడై ఉన్నాడు. హల్లెలూయా. దాని తర్వాత మరి నోహు కూడా బలి అర్పణ అర్పించడం మనం చూడగలుగుతూ ఉండినాం. జలప్రళయం అయిపోయిన తర్వాత, జలప్రళయం సంభవించిన తర్వాత మరి కొత్త ప్రపంచంలోనికి నోహు అడుగు పెడతా ఉండినాడు. అడుగుపెట్టి దేవునికి ఒక దహన బలి అర్పణ అర్పిస్తూ ఉండినాడు. నోహు అర్పించే బలి అర్పణలో ఏమున్నది, దేవుడు ఏం చూస్తూ ఉన్నాడు అంటే, నోహుకు దేవుడు చెప్పాడు జలప్రళయం సంభవిస్తుంది అని నోహుకి దేవుడు బయలుపరచాడు. అది దేవుని మాట, మానవుడి మాట కాదు. అది దేవుని మాట అయినది. ఖచ్చితంగా దేవుని యొక్క మాట నెరవేర్పు జరుగుతుందనే ఒక నిశ్చయత నోవహు కలిగి ఉండినాడు. నిశ్చయత కలిగి ఉన్నాడు కాబట్టి నోవహు ఆ బయలుపరచబడిన ఆ సమయం నుండి, ఆ జలప్రళయం వస్తుందని చెప్పబడిన సమయం నుండి ఒకటే పని మీద ఉండినాడు. మరి దేవుడు చెప్పినట్లు ఆ ఓడను సిద్ధపరచుకుంటా ఉండినాడు. ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడి సంగతి చెప్పిన నాటి నుండి జలప్రళయం సంభవించిన సమయానికి మధ్యలో 120 సంవత్సరాలు ఉన్నాయి. 120 సంవత్సరాలు ప్రజలు హేళన చేశారు, ప్రజలు అవమానపరిచారు, ప్రజలు నిందించారు, ప్రజలు వ్యంగ్యంగా మాట్లాడి ఉంటారు. 120 సంవత్సరాల నుంచి ఒకటే మాట్లాడుతూ ఉన్నాడు ఈ నోవహు. మాకు ఆకాశంలో అసలు ఆ వర్షం సూచనలే కనిపించడం లేదు. వర్షం ఎంతవరకు నోవహు చెప్పి 10 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు అయిపోయింది, 40, 50, 60, 120 సంవత్సరాలు అయిపోయింది. జలప్రళయానికి సంబంధించి, వర్షానికి సంబంధించిన సూచన ఆకాశంలో కనబడటం లేదని అవమానంగా మాట్లాడి ఉంటారు. కానీ నోహు మాత్రం ఒకటే నిశ్చయత కలిగి ఉన్నాడు. దేవుడు ఆ కార్యాన్ని బయలుపరిచాడు, దేవుడు ఆ కార్యాన్ని జరిగించువాడై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము ఖచ్చితంగా నెరవేర్పులోనికి వస్తుందని ఒక నిశ్చయత కలిగిన వాడిగా ఉండినాడు. తన జీవితంలో ఆ నిశ్చయత కలిగి ఉన్నాడు నోవహు. ఆ యొక్క బలి అర్పణ తీసుకొచ్చినప్పుడు తన జీవితము ఆ బలి అర్పణ మ్యాచ్ అవుతా ఉన్నది. బలి అర్పణ అంటే ఏంటి? నా సొంత ఆలోచనలు నేను కాల్చివేస్తున్నాను ప్రభా, నా సొంత తలంపులు కాల్చివేస్తా ఉన్నాను ప్రభా, నా ఈ భూ సంబంధమైన నడతలు కాల్చివేస్తా ఉన్నాను ప్రభా. నేను నీ మీద ఆధారపడి ఉన్నాను, నీ యందు విశ్వాసం కలిగి ఉన్నాను, నీ వాక్యం పట్ల ఒక నిశ్చయతను కలిగి ఉన్నాను. అది దానికి సాదృశ్యంగా ఉంది బలి అర్పణ. ఎప్పుడైతే నోహు యొక్క జీవితము ఆ బలి అర్పణ ఎప్పుడైతే మ్యాచ్ అవుతా ఉన్నదో, దేవుడు ఆ దహన బలి అర్పణను దేవుడు అంగీకరించడం మనం చూడగలుగుతూ ఉండినాము. తర్వాత యోబు కూడా దహన బలి అర్పణను అర్పించిన వాడిగా ఉండినాడు. దేవుడు కూడా యోబు యొక్క దహన బలి అర్పణను అంగీకరించాడు. యోబు జీవితంలో దేవుడు చూసిన కార్యం ఏమిటి? యోబుకు తెలుసు. యోబుకు తెలుసు తాను కలిగి ఉండిన ఈ కుటుంబం దేవుడు అనుగ్రహించినదై ఉన్నది. తాను కలిగి ఉండిన ఈ పేరు దేవుడు అనుగ్రహించినదై ఉన్నది. తాను కలిగి ఉండిన ఈ యొక్క ఐశ్వర్యము దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అయి ఉన్నది. తాను కలిగి ఉండిన ఈ ఆరోగ్యము దేవుడు అనుగ్రహించినదై ఉన్నది. ఈ కార్యములు నా జీవితంలో ఉండినా లేకపోయినా కానీ నా దేవుణ్ణి స్తుతించటం నేను మానను. దేవుడు ఐశ్వర్యం తీసేశాడు కదా అని, దేవుడు నన్ను ప్రేమించట్లేదని దూషించే స్వభావాన్ని యోబు కలిగి ఉండలేదు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా, కష్టమైనా నేను దేవుణ్ణి స్తుతిస్తాను, నష్టమైనా దేవుణ్ణి స్తుతిస్తాను, నింద అయినా దేవుణ్ణి స్తుతిస్తాను, అపనింద అయినా నేను దేవుణ్ణి స్తుతిస్తాను. కుడి ఎడమలకు తప్పిపోయే అవకాశం లేని ఒక క్యారెక్టర్ను కలిగి ఉన్నాడు యోబు. హల్లెలూయా. అది యోబును పరీక్షించడానికి మునిపే దేవుడు యోబులో ఈ క్యారెక్టర్ ఉన్నది అని దేవుడు చూశాడు కాబట్టి సాతానుని పిలిచి కావాలంటే వెళ్ళి పరీక్షించుకో, నా కుమారుడు కుడికి కానీ ఎడమకి కానీ తప్పిపోయేవాడు కాదు. ఆస్తి తీసేసినంత మాత్రాన తప్పిపోడు, మరి ఆరోగ్యం తీసివేసినంత మాత్రాన తప్పిపోడు, మరి కుటుంబాన్ని దూరపరిచినంత మాత్రాన
మరి యోబు నన్ను స్తుతించడం మానడు, మరి ఇతరులు ప్రేరేపించినా కానీ నన్ను దూషించని ఒక క్యారెక్టర్ కలిగిన వాడిగా ఉన్నాడని దేవుడే మరి ముందుగానే ఆ యొక్క యోబును గురించిన సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. అది సాతానికే చెప్తా ఉండినాడు. ఆ క్యారెక్టర్ని నిరూపించుకుని వాడిగా ఉండినాడు. అందుకే యోబు యొక్క బలి అర్పణను దేవుడు మరి అంగీకరించడం మనం చూడగలుగుతూ ఉండినాము. తర్వాత అబ్రహాము అర్పించిన బలి అర్పణను కూడా మనం చూసాము. అబ్రహాములో దేవుడు ఆ బలి అర్పణ అంగీకరించడానికి ఏం చూశాడు? ఆ కల్దీల దేశంలో నుండి, ఆ ఊరు ప్రాంతంలో నుండి బయటికి నడిపించబడినప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇస్తా ఉన్నాడు. అబ్రహాముకి నీకు సంతానాన్ని కలుగజేస్తానని వాగ్దానం చేశాడు. అయితే ఆ వాగ్దానం నెరవేర్చబడటం కోసం అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఈ 25 సంవత్సరాల్లో మరి అబ్రహాము ముసలివాడైపోతా ఉన్నాడు. ఈ 25 సంవత్సరాల్లో బలం తగ్గిపోతా ఉన్నది, బలహీనుడైపోతా ఉన్నాడు. మరి తన శరీరం మొత్తం మృతతుల్యంగా మారిపోతా ఉన్నది. కానీ ఈ 25 సంవత్సరాల్లో తాను కలిగి ఉండిన దేవుని పట్ల విశ్వాసం ఎన్నడూ సనగిలలేదు, ఎన్నడూ దేవుని సందేహించలేదు. ఖచ్చితంగా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం నెరవేర్చువాడై ఉన్నాడని అబ్రహాము విశ్వసించిన వాడిగా ఉన్నాడు. విశ్వసించిన రీతిగా మరి వాగ్దానం కోసం ఎదురు చూసిన రీతిగా దేవుడు ఏం చేశాడు? మరి అబ్రహామును దర్శించాడు. మరలా జీవకాలంలో నేను నిన్ను దర్శిస్తాను, మరి అప్పటికి నీ భార్య అయిన శారా గర్భం దాల్చునని చెప్పి వారి యొక్క దేహాలను మార్చడం మనం చూడగలుగుతూ ఉండినాము. ఆ విధంగా వాగ్దాన సంతానాన్ని పొందుకున్నాడు. సంతానాన్ని పొందుకున్న తర్వాత మరలా దేవుడు ప్రత్యక్షమై, ఇదిగో నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా అర్పించు అని మాట్లాడుతూ ఉండినాడు. అయితే ఎప్పుడైతే అబ్రహాముతో దేవుడు ఆ విధంగా మాట్లాడినప్పుడు అబ్రహాము పారిపోవటానికి ప్రయత్నం చేయలేదు. అబ్రహాము దేవునికి కనిపించుకోకుండా తిరుగుదామని ఆలోచన చేయలేదు. ఎందుకంటే అబ్రహాముకు తెలుసు తన దేవుడు వాగ్దానం ఇచ్చువాడు, వాగ్దానములు నెరవేర్చువాడై ఉన్నాడని. నీకు సంతానాన్ని కలుగజేస్తానని మాత్రమే దేవుడు చెప్పలేదు, నీ సంతానాన్ని ఆకాశంలో నక్షత్రాలుగా నేను చేస్తాను, సముద్ర తీరమందు ఇసుకరేణువులుగా నీ సంతానం ఉంటారు అని వాగ్దానం ఇచ్చిన దేవుడిగా ఉండేనాడు. కనుక ఈ ఇస్సాకును నేను బలిగా అర్పించినప్పటికీ నా దేవుడు నా కుమారుని మరణం నుండైనా కానీ లేవనెత్తగలిగిన సమర్థుడు. ఎందుకంటే ఆయన అబద్ధం ఆడే దేవుడు కాదు, మాట తప్పే దేవుడు కాదు. తన మాట నిలబెట్టుకోవటానికి ఆయన సహజాతీతమైన కార్యములైనా చేయువాడు అని అబ్రహాము ఎరుగుండి మరి ఆ యొక్క ఇస్సాకును తీసుకొని వెళ్ళి మరి దేవుడు చెప్పిన మొరియా పర్వతం మీదకి తీసుకువెళ్తా ఉండేనాడు. ఇస్సాకునే బలిగా అర్పించడానికి సిద్ధపడిపోయిన వాడిగా ఉండేనాడు. ఎప్పుడైతే గమనించండి సిద్ధపడిపోయాడు, ఇస్సాకును బలిగా అర్పించడానికి సిద్ధపడిపోయాడు, అక్కడ అబ్రహాములో ఉండిన విశ్వాసాన్ని దేవుడు చూస్తూ ఉండినాడు. అక్కడ ఇస్సాకుని పక్కకి తప్పించి దేవుడే మరి ఒక బలి పశువును సిద్ధపరచడం మనం చూడగలుగుతూ ఉండినాం. అక్కడ మరి ఆ యొక్క బలి అర్పణ అంగీకరించబడి ఉన్నది. బలి అర్పణలు ఏ సందర్భాల్లో అంగీకరించబడ్డాయి? ఎప్పుడైతే మనం దేవుని గురించిన ప్రత్యక్షతను మనం కలిగి ఉండినప్పుడు, ప్రత్యక్షత కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఆ ప్రత్యక్షతను బట్టి మనం ఆరాధన, ప్రత్యక్షతను బట్టి మనం జీవించినప్పుడు బలి అర్పణ అంగీకరించబడింది. హల్లెలూయా. దేవుని వాక్యము ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అని ఒక నిశ్చయతను కలిగి ఉండినప్పుడు నోహు యొక్క బలి అర్పణ అంగీకరించబడింది. అటు ఇటు తొలగిపోని ఒక క్యారెక్టర్ను కలిగి ఉండినప్పుడు యోబు యొక్క బలి అర్పణ అంగీకరించబడింది. అబ్రహాములో దేవుడు విశ్వాసాన్ని చూశాడు. హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని చూసినప్పుడు అబ్రహాము యొక్క బలి అర్పణ అంగీకరించబడింది. మనం అర్పించే బలి అర్పణ మన జీవితము ఒకే విధంగా ఉండాలి. ఆ బలి అర్పణ అంటే ఏమై ఉన్నది? అక్కడ తల కాల్చబడటం అంటే, కాళ్ళు కాల్చబడటం అంటే, అంతర్యములు కాల్చబడటం అంటే, ఆ యొక్క కొవ్వు కాల్చబడటం అంటే ఏంటి? నా ఆలోచనలు ప్రభువా కాల్చివేస్తా ఉన్నాను, నా తలంపులు కాల్చివేస్తా ఉన్నాను ప్రభువా, నా ఉద్దేశాలను కాల్చివేస్తా ఉన్నాను ప్రభువా, ఈ లోకపరమైన స్వభావాన్ని నేను కాల్చివేస్తాను, తృణీకరించుచున్నాను ప్రభువా. ప్రభువా నీ చిత్తమే జరగాలి, నీ యొక్క ఆలోచనే నెరవేర్చబడాలి, నేను నీపైనే ఆనుకొని ఉన్నాను ప్రభువా,
ప్రభువా, నా జీవితాన్నే నీకు సమర్పించుచున్నాను ప్రభువా అని అది ఒక సాదృశ్యముగా ఉన్నది. అది కేవలం మాటలు మాత్రమే కాదు, మన జీవితంలో ఏదైతే మనం చెప్పుచున్నామో అదే మన జీవితంలో ఉండాలి. అదే మన జీవితంలో ఉండినప్పుడు దహన బలి అర్పణ దేవుని ద్వారా అంగీకరించబడుతుంది. తిరస్కరించబడిన బలి అర్పణలు కూడా మనం చూసాము. కయ్యోని యొక్క బలి అర్పణ తిరస్కరించబడింది, ఎందుకంటే తన యొక్క బలి అర్పణలో ప్రత్యక్షత లేదు. ఏబేలు యొక్క బలి అర్పణలో ప్రత్యక్షత ఉన్నది. నా దేవునిని సమీపించాలి అంటే రక్తంతో నేను కప్పబడాలి. రక్తంతో కూడిన బలి అర్పణ మాత్రమే దేవుడు అంగీకరిస్తాడని ప్రత్యక్షత ద్వారా హేబేలు తెలుసుకున్నాడు. కానీ కయ్యోను ఆ ప్రత్యక్షతను కలిగి ఉండలేదు. కనుక ప్రత్యక్షత లేని జీవితం, ప్రత్యక్షత లేని ఆరాధన అది దేవుని చేత తిరస్కరించబడుతుంది. ప్రత్యక్షత లేని బలి అర్పణ దేవుని చేత తిరస్కరించబడుతుంది అనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. అదేవిధంగా బలి అర్పణ తిరస్కరించబడిన వారిలో సౌలును కూడా మనం చూసాము. సౌలు అనుకున్నాడు బలి అర్పణ మాత్రమే దేవుడు బలి అర్పణలు అర్పిస్తే దానిని బట్టి దేవుడు సంతోషపడిపోతాడులే అని అనుకున్నాడు సౌలు. బలి అర్పణలు బట్టి కాదు, మనం అర్పించే దహన బలి అర్పణకు మన జీవితం మ్యాచ్ అవ్వాలి. సౌలు ఏం చేస్తా ఉన్నాడు? సౌలుకి సమూయేలు ముందుగానే చెప్పి ఉన్నాడు, నువ్వు గిల్గాల్లో 7 రోజులు నా కోసం ఎదురు చూడు. 7 రోజుల తర్వాత నేను వచ్చి నేనేం చేస్తానో నువ్వేం చేయాలో నేను వచ్చి చెప్తానని చెప్పాడు సౌలుకి. సమూయేలు ఎవరు? ఆ కాలపు ప్రవక్త అయి ఉన్నాడు. ప్రవక్త అంటే అది దేవుని యొక్క మాట అయి ఉన్నది. దేవుడే నువ్వు గిల్గాలులో ఎదురు చూడు, నువ్వేం చేయాలో నేను వచ్చి చెప్తాను అన్నప్పుడు సౌలు అక్కడ ఎదురు చూడాలి. సౌలు మాత్రం ఆలోచన ఏ విధంగా ఉన్నది? ఇదిగో ప్రజలు చెదిరిపోతా ఉన్నారు, ప్రజలు నన్ను అసమర్థుడిగా అనుకుంటారేమో, ఒక ప్రక్కనేమో శత్రువేమో సైన్యాలను సమకూర్చుకుంటా ఉన్నాడు, మోహరిస్తూ ఉన్నాడు. నేను ఏం చేయకోకుండా, నాకంటూ జ్ఞానం లేకుండా, నాకంటూ ఆలోచన లేదని ప్రవక్త చేతిలో ఒక తోలుబొమ్మగా ఉన్నాడు అని అనుకుంటారేమోనని ప్రవక్త మాట పక్కన పెట్టేశాడు. బలి అర్పణలు తీసుకురండి, నేను బలి అర్పణ అర్పిస్తాను, దేవుడు దానిని బట్టి సంతోషించి నాకు విజయాన్ని ఇస్తాడని సౌలు ఏం చేశాడు? సమూయేలు యొక్క మాటను పక్కన పెట్టి బలి అర్పణలు అర్పించడానికి సిద్ధపడిపోయిన వాడిగా ఉండినాడు. అక్కడ సౌలు అర్పించిన బలి అర్పణలు తిరస్కరించబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. రెండోసారి వెళ్ళి అమాలేకీయులను పూర్తిగా నిర్మూలించమని చెప్పినప్పుడు దేవుని మాట మరలా పక్కన పెట్టడం మనం చూడగలుగుతూ ఉండేదాము. పక్కన పెట్టేసేసి బలహీనమైన గొర్రెలను, బలహీనమైన పశువులను మరి నిర్మూలన చేసి క్రొవ్వు పట్టిన వాటిని మాత్రం పక్కన పెట్టుకున్నాడు తన కోసం, తన సైన్యం కోసం. ఎందుకు చేసావు ఈ పని అంటే, ఇవేమో నా కోసం కాదు, దేవునికి బలి అర్పణలు అర్పించడానికే నేను పక్కన పెట్టాను అని మరి సమూయేలుతో చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక దేవుని యొక్క మాటను తిరస్కరించడాన్ని బట్టి, దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేయటాన్ని బట్టి అక్కడ మరొక్కసారి సౌలు యొక్క బలి అర్పణ తిరస్కరించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. మన బలి అర్పణ, మన యొక్క జీవితము ఖచ్చితంగా మ్యాచ్ అవ్వవలసి ఉన్నది. లేని ఎడల అది దేవునికి ఇంపైన సువాసన కలిగించదు. ఇంపైన సువాసన కలిగించకపోతే దేవుడు ఆ బలి అర్పణను అంగీకరించని వాడిగా ఉన్నాడు. ఇక్కడ గిద్యోనికి సంబంధించిన వాక్యలేఖనాలను మనం చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతులు ఈ 6వ అధ్యాయంలో గిద్యోనికి సంబంధించిన వాక్యలేఖనాన్ని మనం చూసాం. ఇక్కడ గిద్యోను జీవించుచున్న కాలాన్ని మనం గమనించినట్లయితే అది ఇంచుమించుగా ఈ కాలానికి సంబంధించి అది ఛాయిగా ఉన్నది. ఈ కాలానికి సంబంధించి అది ఒక నీడగా ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఎందుకంటే ఈ కాలానికి సంబంధించి ఛాయిగా ఉన్నది అంటే, అక్కడ గిద్యోను ఏ కాలంలో జీవిస్తూ ఉన్నాడు అంటే, గిద్యోను కోత కాలంలో జీవిస్తూ ఉన్నాడు. మనం జీవించుచున్న కాలము అదే కోతకాలమేనా? మనం కూడా కోతకాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. అక్కడ ఆ కాలంలో ఒక ప్రవక్త పంపించబడ్డాడు. ఇజ్రాయేలీయుల యొద్దకు ఒక ప్రవక్త పంపించబడ్డాడు. ఈ కాలంలో కూడా మన యొద్దకు ఒక ప్రవక్త పంపించబడ్డాడా? పంపించబడ్డాడు.
ప్రవక్త పంపించబడిన తర్వాత ప్రవక్త ద్వారా ఒక వర్తమానం అనుగ్రహించబడింది. మనకు కూడా ప్రవక్త ద్వారా ఒక వర్తమానం అనుగ్రహించబడి ఉన్నది. హల్లెలూయా. ప్రవక్త వచ్చిన అదే కాలంలో గిద్యోని యొద్దకు నిబంధన దూత దిగి రావటం మనం చూడగలుగుతా ఉండినాం. ఈనాడు ప్రవక్తతో ఏ నిబంధన దూత అయితే ఉన్నదో అదే నిబంధన దూత ఈనాడు మన మధ్యన ఉన్నాడు. అదే అగ్నిస్తంభము, అదే మేఘస్తంభాన్ని మనం కలిగి ఉండిన వారమై ఉన్నాం. హల్లెలూయా. కనుక అంతేకాకుండా ఆ గిద్యోను కాలంలో మనం గమనించినట్లయితే 3 శక్తులు కలిసి ఇశ్రాయేలీయుల మీదకి పడటం మనం చూడగలుగుతూ ఉండినాం. 3 శక్తులు ఎవరు? మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు నుండి వారు ఒకేసారి ఇశ్రాయేలీయుల మీద పడటం మనం చూడగలుగుతూ ఉండేది. ఈనాడు కూడా 3 శక్తులు సిద్ధమవుతా ఉన్నాయి మన మీద పడటానికి. రాజకీయ శక్తి, మత శక్తి, దురాత్మల సమూహపు శక్తి వధువు మీద ఒత్తిడి తీసుకురావడానికి సిద్ధంగా ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఖచ్చితంగా మరి గిద్యోను జీవించుతున్న కాలానికి మనం జీవించుతున్న కాలానికి మరి ఖచ్చితంగా పోలికలు ఉన్నాయి. గిద్యోను జీవించిన కాలము మనం జీవించే కాలానికి ఛాయిగా ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ గిద్యోను జీవించిన కాలం మనం గమనించినట్లయితే అది న్యాయాధిపతుల కాలమై ఉన్నది. న్యాయాధిపతుల కాలం. ఇశ్రాయేలీయులు మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చారు. యెహోషువ నాయకత్వంలో కానాను దేశంలోనికి ప్రవేశించారు. కానాను దేశానికి ప్రవేశించిన కొంతకాలానికే ఇక్కడ ఇశ్రాయేలీయులు ఏ దేవుడైతే ఐగుప్తు దేశం నుండి బయటికి నడిపించాడో ఆ దేవుణ్ణి వారు విడిచిపెట్టేశారు. వారు ఆ కానాను దేశంలో ఇశ్రాయేలీయులు బయలు దేవతను ఆరాధించడం మొదలుపెట్టారు. దేవుడు చూశాడు, వారిని మిద్యానీయులకు అప్పగించాడు. ఇశ్రాయేలీయుల్ని మిద్యానీయులకు అప్పగించేశాడు. ఇక మిద్యానీయులు ఏం చేస్తూ ఉన్నారంటే మిద్యానీయుల యొక్క హస్తాన్ని ఇశ్రాయేలీయులు తట్టుకోలేకపోతా ఉన్నారు. ఎందుకంటే దేవుడు శత్రువు చేతికి అప్పగించేశాడు. ఇశ్రాయేలీయులు మరి ఆ పంట పండిస్తూ ఉన్నారు, విత్తనాలు నాటుతూ ఉన్నారు. పంట పండే సమయానికి, పంట చేతికి వచ్చే సమయానికి మిడతల దండు మాదిరిగా ఇశ్రాయేలీయుల మీద పడిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలీయుల మీద పడిపోయి ఆ పంట అంతా నాశనం చేసేస్తూ ఉన్నారు. వారికి ఉండిన గొర్రెలను, వారికి ఉండిన మేకలను, వారికి ఉండిన పశువులను, జీవన సాధనానికి సంబంధించిన ప్రతి దానిని అపహరించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కనుక మిద్యానీయుల యొక్క దాడిని తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. బహుహీన దశకు వెళ్ళిపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉండినాం. అటువంటి కాలంలో తిరిగి యెహోవా వైపు ప్రజలు తిరగటం మనం చూడగలుగుతూ ఉండినాం. అటువంటి పరిస్థితుల్లో మొదటిగా ఎప్పుడైతే యెహోవాకు ప్రార్థన చేయగా, ఎప్పుడైతే యెహోవాకు శరణు జొచ్చగా అక్కడ ఏం జరిగింది? దేవుడు మొదటిగా ప్రవక్తను పంపించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ వాక్య భాగాన్ని ఒకసారి చూద్దామా? ఏడవ వచనం, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 7వ వచనం. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకరిని పంపెను. మిద్యానీయుల వలన విపరీతమైన బాధ కలుగుతూ ఉన్నది ఇశ్రాయేలీయులకి. ఎందుకంటే పంట పండించడం, పంట కోతకొచ్చే సమయానికి, కాలానికి ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది? మిద్యానీయులు మిడతల దండు మాదిరిగా వచ్చేస్తూ ఉన్నారు. ఆ పంట మొత్తాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. వారికి ఉండిన గొర్రెలను అపహరించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. వారికి ఉండిన మేకలను అపహరించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. వారికి ఉండిన పశువులను అపహరించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. వీరు చేసే నాశనాన్ని బట్టి, మిద్యానీయులు చేసే నాశనాన్ని బట్టి మరి హీనదశకి వెళ్ళిపోతూ ఉన్నారు ఇశ్రాయేలీయులు. 8వ వచనం, అటువంటి సమయంలో ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టడం ప్రారంభించారు. యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకరిని పంపెను. అతడు వారితో ఇలాగూ ప్రకటించెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి
దాసుల గృహం నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని, ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని, మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశంలో నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వినకపోతేరి. ఇక్కడ మొదటిగా ఎప్పుడైతే యెహోవాకు ప్రార్థన చేయగా, ఆయనను శరణుదొచ్చగా దేవుడు ఏం చేశాడు? మొదటిగా ప్రవక్తను పంపించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ప్రవక్త వచ్చి వర్తమానాలు బోధించాడు, వారికి హెచ్చరిక వర్తమానాలు బోధించాడు, వారికి కృపా వర్తమానాన్ని బోధించి ఉన్నాడు. ఆ వర్తమానం ఇశ్రాయేలీయులతో పాటు గిద్యోను కూడా ఇక్కడ వినటం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు వినిన విధంగా అక్కడ ఇశ్రాయేలు దేశంలో మరి గిద్యోను కూడా ఉన్నాడు, మరి ఎన్నిక చేయబడిన వాడు ఉన్నాడు. ఆయన కూడా ఆ యొక్క వర్తమానాన్ని విన్నాడు. వర్తమానం విని మరి ఆ వర్తమానానికి సంబంధించిన సంగతులన్నీ గిద్యోనికి తెలుసు. అవును, మా పితరులు ఇంతకు ముందు ఐగుప్తు దేశంలో జీవించారు. ఐగుప్తు దేశంలో జీవించినప్పుడు మరి ఐగుప్తు దేశం నుండి బయటికి నడిపించడానికి దేవుడు మోషేను ఎన్నిక చేసుకొని ఉన్నాడు. ఆ మోషేను మరుగు చేసుకొని దేవుడు 10 తెగుళ్ళు క్రొమ్మరించాడు ఐగుప్తీయుల మీద. ఆ తెగుళ్ళు ఐగుప్తీయులను బాధ పెట్టిందే కానీ ఇశ్రాయేలులకు ఏ హాని కలుగ చేయలేదు. ఆ విధంగా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం ఐగుప్తు దేశంలో యెహోవా దేవుడు అంటే ఏంటో ఐగుప్తు ప్రజలందరూ తెలుసుకున్నారు. ఆ యొక్క శక్తి ప్రభావం అక్కడ కనుపరచబడింది. ఆ మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశం నుండి మా పితరులు బయటకు వచ్చారు. వారికి ఎర్ర సముద్రం అడ్డుగా రాగా మోషే ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఆరిన నేలను వారు నడుచుకుంటా బయటికి వచ్చారు. ఆ ఎర్ర సముద్రాన్ని దాటుకుంటా అరణ్యంలోనికి ప్రవేశించారు. అరణ్యంలో మా దేవుడు యెహోవా దేవుడు మరి 40 సంవత్సరాల పాటు మా పితరులను పోషించాడు. వారు ఆ అరణ్యంలో మరి ఎన్నడూ మరి విత్తనాలు వెత్తలేదు, పొలం దున్నలేదు, మరి ఎక్కడికి వెళ్ళి మరి ఆహారాన్ని కొనుగోలు చేయలేదు. దేవుడే ఆకాశం నుండి మన్నాను కురిపించున్నాడు. ఆ మన్నా ద్వారా పోషించబడ్డాడు. మరి బండ నుండి నీళ్లను సృష్టించున్నాడు. 20 లక్షల మంది దాహం తీర్చబడటం మరి గిద్యోను ఎరిగి ఉండి ఉన్నాడు. ఈ విధంగా దేవుడు అద్భుతాలు చేశాడని, సూచక్రియలు చేశాడని, మహత్కార్యాలు చేశాడని పితరుల ద్వారా వినినవాడిగా ఉండి ఉన్నాడు. వర్తమానాన్ని ఎరిగిన వాడిగా ఉన్నాడు. ఒకనాడు యెహోవా దేవుడు ఎటువంటి అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, వినిన వాడిగా ఉండినాడు. ఈనాడు వర్తమానంలో ఉండిన మనము కూడా ప్రవక్తను మరుగు చేసుకొని దేవుడు ఎటువంటి అద్భుతాలు చేశాడో మనం చెప్పగలిగిన వారముగా ఉన్నాం. మోషే ద్వారా ఏ విధంగా దేవుడు అద్భుతాలు చేశాడో గిద్యోను చెప్పగలిగిన వాడిగా ఉన్నాడో, అదేవిధంగా ప్రవక్తను మరుగు చేసుకొని దేవుడు ఎటువంటి అద్భుతాలు చేశాడు. ఒక ప్రార్థన చేయగా మరి 30,000 మంది స్వస్థత పడటం, ఒక కూడికలో మరి స్వస్థత పొందుకొనిన వారు విడిచిపెట్టిన చేతికర్రలు, వీల్ చైర్స్ 7 లారీలకు సంబంధించి 7 లారీలు నిండినంత ఆ చేతికర్రలు విడిచిపెట్టారు, స్ట్రెచ్చర్లు విడిచిపెట్టారు, వీల్ చైర్స్ విడిచిపెట్టారు. ఆయన ఎదుట గుడ్డివారు తీసుకురాబడగా మరి చూపు పొందుకొని వెళ్ళారు. మోగవారు తీసుకురాగా మరి మాట్లాడటం మొదలు పెట్టారు. చెవిటివారు తీసుకురాబడగా వినటం మొదలు పెట్టారు. కుంటివారు తీసుకురాబడగా నడవటం వారు మొదలు పెట్టారు. మరణించిన వారి సైతం లేవనెత్తబడ్డారు ప్రవక్త ఎదురుగా. అది ప్రవక్త చేసిన కార్యము కాదు, కానీ ప్రవక్తను మరుగు చేసుకొని దేవుడే అద్భుతాలు చేశాడు, దేవుడే సూచక్రియలు చేశాడు. దేవుని యొక్క శక్తి ప్రభావము అక్కడ అన్యుల మధ్యన, సమస్త ప్రజల మధ్యన బయలుపరచబడి ఉన్నది. హల్లెలూయా. మన దేవుడు సజీవుడై ఉన్నాడని, ఆయన చరిత్రలో ఉండిన దేవుడు మాత్రమే కాదు, ఆయన ఈనాటికి అదే శక్తి కలిగిన దేవుడుగా, సామర్థ్యత కలిగిన దేవుడుగా ఉన్నాడు అని నిరూపించుకున్నాడని అక్కడ గిద్యోను చెప్పగలిగిన రీతిగా ఈనాడు మనము చెప్పగలుగుతున్నాము. అయితే గమనించండి, ఆ వర్తమానం గిద్యోనికి, ఆ వర్తమానము ఇశ్రాయేలీయులకి ఆ ప్రవక్త ద్వారా వచ్చిన వర్తమానం ఏం చేసింది? ఒక కదలికను తీసుకువచ్చింది ఇశ్రాయేలీయుల మధ్యన.
హల్లెలూయా. ఒక కదలికను తీసుకొచ్చింది. ఈ వర్తమానం మన మధ్యన ఒక కదలికను తీసుకువచ్చి ఉన్నది. వర్తమానం కేవలం కదలికను తీసుకురావటం మాత్రమే ఇవ్వబడిందా అంటే కేవలం కదలికను తీసుకురావటం మాత్రమే వర్తమానం ఇవ్వబడలేదు. దేనికోసం ఇవ్వబడింది? వర్తమానం ఏమై ఉన్నది? అది వాక్యమై ఉన్నది. దేవుని యొక్క మాటలై ఉన్నాయి, నిత్య జీవపు మాటలై ఉన్నాయి. దేవుడు వర్తమానాన్ని ఇచ్చాడంటే ఆ వర్తమానము ద్వారా తన ప్రజలు కడగబడటాని కోసం వర్తమానం ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. వర్తమానము కడగబడటం కోసం, మనం కడగబడటం కోసము, మనలో ఉండిన అపనమ్మకం కడగబడటం కోసం, మనలో ఉండిన సందేహాలు కడగబడటం, మనలో ఉండిన అవిశ్వాసం కడగబడటం కోసము, మనలో ఉండిన అపోహలు కడగబడటం కోసము వర్తమానం ఇవ్వబడి ఉన్నది. ఇక్కడ గిద్యోను కాలంలో కూడా ప్రవక్త ద్వారా తీసుకురాబడిన వర్తమానం కూడా అందుకే ఇవ్వబడింది. గిద్యోను ఎన్నో అపనమ్మకాలు కలిగి ఉన్నాడు, ఎన్నో సందేహాలు కలిగి ఉన్నాడు, అవిశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, శరీర సంబంధమైన వాడిగా జీవిస్తూ ఉండినాడు. దేవుడు తన బిడ్డలు శరీర సంబంధులుగా జీవించడానికి ఇష్టపడటం లేదు, ఆత్మ సంబంధులుగా జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. వెలుచూపు వలన జీవించాలని కోరుకోవటం లేదు, విశ్వాసం ద్వారా జీవించాలని కోరుకుంటా ఉండినాడు. మరి తన సొంత సమర్థత, తన సొంత శక్తిని బట్టి ఆధారపడే వారిగా జీవించాలని కోరుకోవటం లేదు, కానీ పూర్తిగా దేవుని పైన ఆనుకొని ప్రత్యక్షతతో జీవించాలని దేవుడు కోరుకుంటా ఉండినాడు. కనుక ఇక్కడ గిద్యోను దగ్గరికి నిబంధన దూత వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు గమనించి. నిబంధన దూత వచ్చి వర్తమానము కదలిక తీసుకొచ్చింది. కదలిక కోసం మాత్రమే వర్తమానం ఇవ్వబడలేదు. ఆ వర్తమానం ద్వారా కడగబడాలి, ఆలోచనలు కడగబడాలి, సందేహాలు కడగబడాలి, అవిశ్వాసం కడగబడాలి. ఆ విధంగా కడగబడటం కోసం స్వయంగా నిబంధన దూతే దిగి రావటం మనం చూడగలుగుతూ ఉండినాము. హల్లెలూయా. ఈనాడు నిబంధన దూత అదే విధంగా మన మధ్యనే ఉన్నదా? వర్తమానం మనకి ఇవ్వబడింది, కదలిక తీసుకొచ్చింది. కదలిక మాత్రమే దేవుడు ఆశించడం లేదు, కానీ మనం కడగబడటం కోసం అక్కడ గిద్యోను దగ్గరికి నిబంధన దూత వచ్చిన విధంగా మన మధ్యకు అదే అగ్నిస్తంభంగా, అదే మేఘస్తంభంగా మన నిబంధన దూత దిగి రావటం మనం ఎరిగి ఉండిన వారముగా ఉండినాము. అక్కడ గిద్యోను కలిగి ఉండిన ఆ అపనమ్మకాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నది. నిబంధనతో ఎత్తి చూపిస్తూ ఉన్నది. అక్కడ మనం వాక్యాన్ని చూద్దాం. పన్నెండవ వచనం. యెహోవా దూత అతనికి కనపడి పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవించెను? సందేహాలు కలిగి ఉన్నాడు. ప్రభువా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇవన్నీ మాకు, ఈ పరిస్థితులన్నీ మేము ఎందుకు ఎదుర్కొంటా ఉన్నాము? యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆ అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పిన. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలం తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింపుము, నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పగా, అతడు చిత్తమున ఏలినవాడా, దేని సహాయముతో నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబం మనుష్య గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పినందుకు యెహోవా అయిననునేమి, నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని సెలవిచ్చెను. ఇక్కడ గమనించండి, గిద్యోను ఎన్ని సందేహాలు కలిగి ఉన్నాడో గమనించండి. యెహోవా నీకు తోడై ఉండునుగా కంటే, యెహోవానే మాకు తోడై ఉంటే మేము ఎందుకు ఈ పరిస్థితుల్లో ఉంటాము? ఎందుకు మా శత్రువులను చూసి మేము పారిపోతాము? ఎందుకు శత్రువులకి కనిపించుకోకుండా కొండల యొక్క గుహల్లోను నదుల చాటున మేము ఏ విధంగా ఎందుకు ఇలా తలదాల్చుకుంటాము?
శత్రువు వస్తున్నాడంటే చాలు నిలవలేకపోతా ఉన్నాము, పారిపోతా ఉన్నాము అని గిద్యోను మరి తన సొంత శక్తిని చూసుకొని వాడిగా ఉన్నాడు, తన సొంత బలాన్ని చూసుకుంటూ ఉండి ఉన్నాడు. ఇదిగో నేను నిన్ను శత్రువులను సంహరించడానికి నేను నియమించి ఉన్నాను, నువ్వు వెళ్ళి శత్రువులను సంహరించు అనినప్పుడు ఏ విధంగా నేను సంహరించగలను? ఇదిగో మనుష్య గోత్రంలో ఎన్నిక లేని కుటుంబం నాది, నా కుటుంబంలో కూడా నేను అందరికంటే చిన్నవాడిని, కనిష్ఠుణ్ణి, ఏ విధంగా చేయగలనని తన సొంత సమర్థతను తన సొంత బలాన్ని చూసుకొని జీవిస్తూ ఉండినాడు. అటువంటి వ్యక్తిగా ఉండటానికి దేవుడు కోరుకోవటం లేదు. తన సొంత శక్తిని తన సొంత సమర్థతను చూసుకునేవాడిగా ఉండాలి అని తన బిడ్డల విషయమై దేవుడు ఆలోచన చేయటం లేదు. నేను నీకు తోడై ఉన్నాను, నీ సొంత శక్తితో నువ్వు చేయలేవు, నీ సొంత బలముతో నీవు చేయలేవు, నేను నీ పక్షాన నిలబడతాను. నీవు ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని దేవుడు ఆ నిబంధన దూత సెలవివ్వటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఈ న్యాయాధిపతుల కాలం మనం జీవించే కాలానికి ఇది సాదృశ్యముగా ఉన్నది. గమనించండి, మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చారు. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు కానాను దేశంలోనికి ప్రవేశించారు. కానాను దేశంలోనికి ప్రవేశించిన తర్వాత యెహోషువ నాయకత్వంలో మరి అప్పటికే అక్కడ 7 జాతుల ప్రజలు, కానాను దేశంలో 7 జాతుల ప్రజలు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళంతా ఆ కానాను దేశాన్ని ఆక్యుపై చేసుకొని వాళ్ళు అక్కడ జీవిస్తూ ఉండిన వారుగా ఉన్నారు. ఎందుకంటే యాకోబు సమయంలో కానాను దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. 400 సంవత్సరాల వరకు ఈ దేశాన్ని వైపే వారు చూడలేదు. యాకోబు సంతతి మొత్తం ఐగుప్తు దేశంలోనే ఉన్నది. వచ్చేపాటికి 400 సంవత్సరాలుగా ఎన్నో తరాలు ఆ యొక్క భూభాగాన్ని ఆక్యుపై చేసుకున్నారు 7 జాతుల ప్రజలు. యెహోషువ నాయకత్వంకి వచ్చేపాటికి, యెహోషువ నాయకత్వంలో కానాను దేశంలోకి ప్రవేశించేపాటికి ప్రతి భూభాగాన్ని స్వాధీనపరచుకోవాలి. ఇప్పుడు పాలస్తీనా వాళ్ళ చేతిలో నుండి ఇశ్రాయేలీయులు ఏ విధంగా వారి యొక్క భూభాగాన్ని స్వాధీనపరచుకోవడానికి ఎన్ని యుద్ధాలు జరుగుతూ ఉన్నాయో గమనించండి. వాళ్ళు 1948 సంవత్సరం నుండి వారి భూభాగాన్ని, వారి దేశాన్ని వారు స్వాధీనపరచుకోవడానికి యుద్ధాలు చేస్తానే ఉన్నారు. ఎప్పుడు ఇజ్రాయెల్ దేశం 1948 సంవత్సరం నుండి ప్రశాంతంగా లేదు. యుద్ధాలు ఒకేసారి మరి 2 దేశాలు, 3 దేశాలు, 4 దేశాలు, 10 దేశాలతో పోరాడుతూనే ఉన్నది. ఇప్పుడు ఏ విధంగా ఉన్నదో కానాను దేశంలోనికి ప్రవేశించినప్పుడు కూడా అదే విధంగా ఉన్నది. యెహోషువ నాయకత్వంలో కొంత శత్రువుల్ని వారు తరిమి కొట్టారు, ఆ స్వాస్థ్యాన్ని చేజిక్కించుకున్నారు. ఇంకా శత్రువులు ఆ భూభాగంలో ఉన్నారు, జయించవలసిన వారు ఇంకా ఉన్నారు. కొంతమంది వారికి నియమించబడిన ఆ భూభాగంలో నివసిస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది శత్రువును తరిమికొచ్చి ఆ స్వాస్థ్యాన్ని చేజిక్కించుకోవాలి. శత్రువుతో రాజీ పడిపోయి జీవించడానికి దేవుడు ఒప్పుకోడు. శత్రువుని మరి వారి యొక్క దేశంలో ఉంచుకోవటానికి దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే వారు ఉండినప్పుడు అక్కడ ఆ దేశంలో విగ్రహారాధన ఉంటుంది. ఆ విగ్రహారాధన బట్టి వీరు వెనక్కి లాగబడతారు. ఆ విగ్రహారాధన యొక్క ప్రభావము ఈ ప్రజల మీద ఉంటుంది. కనుక ఇక్కడ దేవుడు ఒక రకమైన ఒత్తిడిని తీసుకువస్తూ ఉండేనాడు. ఇక్కడ ఒత్తిడి రావటం అనేది సాధారణమైన కార్యము కాదు, యాదృశ్చికంగా జరిగిన కార్యము కాదు. దేవుడే ఆ ఒత్తిడిని తీసుకొస్తూ ఉండినాడు. మిద్యానీయుల ద్వారా ఒత్తిడి, అమాలేకీయుల ద్వారా ఒత్తిడి, తూర్పు నుండి వారి ద్వారా ఒత్తిడి తీసుకువస్తూ ఉండినాడు. పంటనంతా నాశనం చేయటం ద్వారా యెహోవా వైపు వారు తిరుగుతూ ఉన్నారు. దేవుని ప్రార్థన చేయటం వారు ప్రారంభించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఒకానొక సమయంలోనేమో వారు అద్భుతాలు చూసిన వారుగా ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఎన్ని అద్భుతాలు చూశారు, ఐగుప్తు దేశంలో ఉండినప్పుడు ఎన్ని సూచక్రియలు చేశారు. ఇప్పుడు చూస్తే పరిస్థితి, శత్రువును చూడగానే వారు పారిపోవచ్చున్న పరిస్థితులు, శత్రువును బట్టి భయపడుచున్న పరిస్థితులను మనం చూడగలుగుతూ ఉండినాము. ఇక్కడ గిద్యోనును చూస్తే, గిద్యోను ఈనాడు వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. గిద్యోను ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. గిద్యోనును చూస్తే గానుగు చాటున దాక్కొని గోధుమలు దొళ్ళగొట్టుకొంచున్నావు
దొల్లగొట్టుచున్నవాడిగా ఉండినాడు. శత్రువుకి నేను కనపడలే ఈ గానుగు చాటున ఉంటే. శత్రువు వచ్చినప్పుడు మరి ఈ గానుగు చాటున ఉంటే నేను తప్పించుకోవచ్చులే అని తన సొంత శక్తిని చూసుకొని జీవిస్తూ ఉన్నాడు, తన సొంత సమర్థతను చూసుకొని జీవిస్తూ ఉన్నాడు. మరి భూ సంబంధమైన ఒక వ్యక్తిగా జీవించుచున్నవాడిగా ఉండినాడు. ప్రత్యక్షతను బట్టి జీవించటం లేదు. ఎటువంటి దేవునితో గిద్యోను నిబంధన కలిగిన వాడిగా ఉన్నాడు. ఎటువంటి ప్రజలు వీళ్ళు? ఇశ్రాయేలీయులు దేవునితో, సైన్యములకు అధిపతి యెహోవాతో నిబంధన చేసుకున్న ప్రజలై ఉన్నారు. వాగ్దానములు కలిగిన ప్రజలై ఉన్నారు. వారు ప్రత్యక్షతను బట్టి జీవించి దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి శత్రువుని ఎదిరించే పరిస్థితులు గిద్యోనులో లేవు. భూ సంబంధమైన వ్యక్తిగా జీవించడం మనం చూడగలుగుతూ ఉండినా, అయినప్పటికీ భూ సంబంధమైన వ్యక్తిగా జీవించుతున్నప్పటికీ ఇక్కడ ప్రవక్త వర్తమానాన్ని బోధించాడు. ఆ వర్తమానాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. ఇదివరకు నిజమే అద్భుతాలు జరిగాయి, ఇదివరకు నిజమే సూచక్రియలు జరిగాయి, ఇదివరకు నిజమే దేవుని యొక్క శక్తి కనుపరచబడింది. ఏమైపోయాయి ఆ అద్భుతాలు, ఏమైపోయాయి ఆ సూచక్రియలు, ఏమైపోయాయి మహత్కార్యాలు అని గిద్యోను ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే గిద్యోను ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోతూ ఉన్నాడు. గిద్యోను మర్చిపోతూ ఉన్నాడు. గిద్యోను మర్చిపోయిన విషయం ఏమిటంటే, మోషే ద్వారా దేవుడు అద్భుతాలు చేయటానికి మునుపు మోషే జీవితం ఒక అద్భుతంగా మారిపోయింది. మోషే భౌతిక సంబంధమైన వ్యక్తిగా జీవించలేదు. మోషే భౌతిక సంబంధమైన ఇక వెలుచూపు వలన నడిపించబడలేదు, కానీ విశ్వాసము ద్వారా నడిపించబడిన వాడిగా ఉండినాడు. ఒక వింతైన వ్యక్తిగా మారిపోయాడు. వింతైన మనిషిగా ఈ లోకపరమైన ఐశ్వర్యాన్ని విడిచిపెట్టేశాడు. లోకపరమైన రాజ్యాన్ని ఆ సింహాసనాన్ని విడిచిపెట్టేశాడు. క్రీస్తు విషయమై నింద అనుభవించుట గొప్పది అని ఎంచుకొనిన వాడిగా ఉన్నాడు. దేవుని ప్రజల నిమిత్తం శ్రమ అనుభవించుట మహాభాగ్యముగా ఎంచుకొని ఉన్నాడు. మోషే యొక్క ప్రవర్తన మిగిలిన ప్రజలందరికీ వింతగా ఉన్నది. మోషే యొక్క జీవితం, మోషే యొక్క ఆలోచనలు, మోషే యొక్క నిర్ణయాలు చాలా వింతగా ఉన్నాయి. మోషే యొక్క జీవితం ఒక అద్భుతంగా మారింది. దేవుడు మోషే ద్వారా అద్భుతాలు చేయటానికి మునుపు మోషే జీవితమే అద్భుతంగా మారింది. ఏలియా ద్వారా అద్భుతాలు చేయటానికి మునుపు ఏలియా జీవితం అద్భుతంగా మారింది. యెహోషువ ద్వారా అద్భుతాలు చేయటానికి మునుపు యెహోషువ మరి సూర్యుడిని ఆపగలిగాడంటే, చంద్రుడిని ఆపగలిగాడంటే, తన ఎదుట ఏ శత్రు నిలవలేకపోయాడంటే మొదటగా యెహోషువ జీవితమే ఒక అద్భుతం. యెహోషువ శత్రువును చూడటం లేదు, కాలేబులు శత్రువును చూడలేదు, వారికి ఉండిన మరి సమర్థతను చూడలేదు, వాగ్దానం వైపు చూసిన వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఒక వింతైన వ్యక్తిగా, ఏంటి ఈ వ్యక్తికి భయం లేదా, ఏంటి ఈ వ్యక్తి వెలుగు లేదా, వాళ్ళు చూస్తే యుద్ధాల్లో ఆరితేరిన వారని మిగిలిన 10 మంది గోత్రపు పెద్దలు అనుకుంటా ఉంటే, వీళ్ళు మాత్రం వాళ్ళెంత బలమైన వాళ్ళు అయినప్పటికీ, వాళ్ళెంత శక్తి కలిగిన వారు అయినప్పటికీ మన దేవుడు వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం నెరవేర్చాడు. వింతైన ప్రజగా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వింతైన వ్యక్తులుగా మార్చబడినప్పుడు, ఎప్పుడైతే అద్భుతంగా వారి జీవితం మార్చబడినప్పుడు దేవుడు వారి ద్వారా అద్భుతాలు జరిగించువాడై ఉన్నాడు. అయితే గమనించండి, ఆ అద్భుతంగా మార్చటానికే ఇక్కడ నిబంధన దూత దిగి వచ్చాడు గిద్యోను యొద్దకు. హల్లెలూయా. ఒత్తిడి సమయంలో నిబంధన దూత దిగి వచ్చాడు. మొదటిగా ప్రవక్త యొక్క వర్తమానం వచ్చింది. ప్రవక్త యొక్క వర్తమానం ద్వారా కదలిక వచ్చింది. కదలిక మాత్రమే దేవుడు ఆశించడం లేదు, కానీ ఆ వర్తమానం ద్వారా మరి సందేహాలు కడగబడాలి, అపోహలు కడగబడాలి, అపనమ్మకం కడగబడాలి, అవిశ్వాసం కడగబడాలి, జీవితము ఒక అద్భుతంగా మార్చబడాలి. అప్పుడు గిద్యోను అద్భుతాలు చూడగలుగుతాడు, అద్భుతాలు చేయగలుగుతాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే గిద్యోను ఆ గానుగు చాటునున్నాడు. గానుగు చాటు నుండి తన గోధుమలు మిద్యానీయులకి కనపడవలే అని అనుకుంటా ఉన్నాడు. తన శత్రువులకి తన గోధుమలు కనిపించుకోకుండా చేయగలడు, కానీ గిద్యోను హృదయంలో ఉండిన అపనమ్మకము, అవిశ్వాసాన్ని మాత్రం దేవునికి కనిపించకుండా చేయలేని వాడిగా ఉన్నాడు. దేవునికి మన హృదయంలో ఉండిన ప్రతి ఆలోచన తెలుసు.
ప్రతి తలంపు తెలుసు, ప్రతి సందేహాలు తెలుసు. అవిశ్వాసం ఉంటే దాన్ని కూడా దేవుడు చూచువాడై ఉన్నాడు. దేవునికి మరుగుగా ఉండేది ఏదీ లేదు. ఎందుకంటే మన హృదయాలోచనలు ఆయన వివేచించగలిగిన దేవుడై ఉన్నాడు. కనుక ఆ అవిశ్వాసాన్ని పోగొట్టడానికి ఇక్కడ నిబంధన దూత దిగి రావటం మనం చూడగలుగుతూ ఉండినాం. గిద్యోనికి నేనే యెహోవాను అని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. వాక్యాన్ని చూద్దాం. 17వ వచనం, 16వ వచనం, నేను నీకు తోడై ఉందును. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 16వ వచనం, నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. అందుకు అతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనుపరచుము. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడి నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా ఆయన, నీవు తిరిగి వచ్చు వరకు నేను ఉండేదను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమిడి పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కొండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం క్రిందకి దానిని తీసుకువచ్చి దగ్గరగా ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పగా అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతి నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసును. అంతటి యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. ఇక్కడ గమనించండి, యెహోవా నిబంధన దూత దిగి రావటమే కాదు, ఆయనే నిబంధన. మరి దిగి వచ్చిన ఆ వ్యక్తి ఒక మనుష్యుడు కాదు, ఒక వ్యక్తి మోసపరిచే మాటలు చెప్పువాడు కాదు, కానీ నిబంధన దూతని అక్కడ బయలుపరుచుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. నీ గనుక నిబంధన దూతవే అయినట్లయితే, యెహోవా దూతవే అయినట్లయితే, యెహోవావే అయినట్లయితే నేను వచ్చేదాకా నా కోసం ఇక్కడే ఉండు అని గిద్యోను చెప్తా ఉండినాడు. ఈలోపు అర్పణను తీసుకొస్తా ఉండి, నేను అర్పణ తీసుకొచ్చేంతవరకు ఇక్కడే ఉంది. అర్పణ తీసుకురావడానికి లోపలికి వెళ్ళాడు. ఒక మేకను వధించి దాన్ని సిద్ధపరిచి పిండిని తీసుకొచ్చి భక్ష్యములు చేసి ఆ యొక్క భక్ష్యములను, ఆ యొక్క బలి అర్పణను బయటికి తీసుకొచ్చి అంతవరకు ఓపిక గిద్యోను యొక్క అపనమ్మకం పోగొట్టడం కోసం ఓపిక అక్కడే ఆ నిబంధన దూత నిలిచి ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఆ భక్ష్యములు తీసుకొచ్చి ఆ బండ మీద పెట్టాడు. దానిని ఆ యొక్క మేకను వధించిన నీళ్లను ఆ ఒక కుండలో పోసినప్పుడు ఆ నీళ్ళన్నిటినీ ఈ యొక్క అర్పణల మీద పోయమని దూత చెప్పినప్పుడు ఆ అర్పణల మీద నీళ్లు పోసినప్పుడు అవన్నీ తడిచి మొత్తైంది. ఆ దూత ఏం చేసినాయంటే తన చేతిలో ఉండిన ఆ కర్రను ఆ యొక్క అర్పణ మీద పెట్టగా ఆ బండ నుండి అగ్ని వచ్చి ఆ యొక్క అర్పణను దహించటం మనం చూడగలుగుతూ ఉండినాం. 21వ వచనం, అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును, ఆ భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసిన. అంతటి యెహోవా దూత అతనికి అదృశ్యమైన. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా, నా ఏలినవాడ యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచి తిని అనెను. అక్కడ యెహోవా దూతే ఆయన యొద్దకు, ఆ నిబంధన దూతే ఆయన యొద్దకు రావటాన్ని ఇక్కడ గిద్యోను గ్రహించిన వాడిగా ఉండినాడు. ఆ బలి అర్పణ మాత్రమే దేవుడు కోరుకుంటా ఉండినాడు. ఇక్కడ 2 బలి అర్పణలు మనం చూస్తూ ఉండినాం. ఇప్పుడు మనం చూసింది మొదటి బలి అర్పణ. అది పాప పరిహారార్థ బలి అర్పణ. ఇప్పుడు గిద్యోను అర్పించిన మొదటి బలి అర్పణ పాప పరిహారార్థ బలి అర్పణ. అది దేనికి సాదృశ్యముగా ఉన్నది? కలువరి శిలువలో క్రీస్తు యేసు మరణించడానికి సాదృశ్యముగా ఉన్నది.
యెహోవా దూతను మనం సమీపించినప్పుడు, నిబంధన దూతను సమీపించినప్పుడు మనం క్రీస్తు యేసు మరణానికి సాదృశ్యమైన బలి అర్పణ అక్కడ ఉండాలి. పాత నిబంధనలో పాప పరిహారార్థ బలి అర్పణ ద్వారా దేవునిని సమీపిస్తూ ఉన్నారు. ఈనాడు యేసుక్రీస్తుయే ఆ కలువరి శిలువలో మరణించి ఉంటుండగా, ఆ మరణాన్ని మనం అంగీకరించి ఉంటుండగా మనం కూడా ఒక పాప పరిహారార్థ బలి ద్వారా మనం దేవునిని సమీపిస్తూ ఉన్నాం. దేవుని సమీపించేటప్పుడు పాప పరిహారార్థ బలి ఉండాలి. ఇక్కడ గిద్యోను ఒక పాప పరిహారార్థ బలిని మొదటిగా అర్పించాడు. అర్పించిన తర్వాత ఇదిగో నీవు నిశ్చయంగా చావు, ఎందుకంటే పాప పరిహారార్థ బలి మొదటిగా పాపము అక్కడ డీల్ చేయబడాలి. పాపంతో వ్యవహరించాలి. మొదటి బలి అర్పణ, గిద్యోను అర్పించిన మొదటి బలి అర్పణ పాప పరిహారార్థ బలి అర్పణ. అది దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే క్రీస్తు యేసు యొక్క మరణానికి, కలువరి శిలువలో క్రీస్తు యేసు యొక్క మరణానికి సాదృశ్యముగా ఉన్నది. యేసుక్రీస్తుని మన రక్షకుడిగా మనం అంగీకరించాం. యేసుక్రీస్తుని మన విమోచకుడిగా మనం అంగీకరించాం. యేసుక్రీస్తుని మన సమీప బంధువుడిగా అంగీకరించాము. ఇక్కడ గిద్యోను కూడా మొదటి బలి అర్పణ ద్వారా దానికి సాదృశ్యమైన కార్యాన్నే చేశాడు. దేవుడు అది మాత్రం సరిపోతుంది అని అన్నాడా? మనం యేసుక్రీస్తుని మన రక్షకుడిగా అంగీకరిస్తే అది సరిపోతుందా అంటే అది మాత్రమే సరిపోదు. మొదట పాపము పరిహరించబడాలి. అది గిద్యోను చేశాడు. పాప పరిహారార్థ బలి జరిగింది, అది చేశాడు. దాని తర్వాత మరుసటి రోజు రాత్రి, ఇంకా మనం ముందుకు వెళ్దాం. ఇరవై 23వ వచనం, అప్పుడు యెహోవా బలి అర్పణ అర్పించిన తర్వాత, అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. మొదట పాపము అక్కడ పరిహరించబడింది. పాపం పరిహరించబడిన తర్వాత ఇక దేవుని యొక్క ఉగ్రత ఇక కృమ్మరించబడదు, నువ్వు చావవు అని దూత చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. అక్కడితో అయిపోలేదు. దేవుడు అది మాత్రమే కోరుకోవటం లేదు, ఇంకా కోరుకుంటా ఉన్నాడు. అక్కడ గిద్యోను యెహోవా నామం పేరిట బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్తయును పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయెజ్రీయేలు ఓఫ్రాలో ఉన్నది. మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల రెండో ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి ఆ రెండో కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నర్పించమని అతనితో చెప్పెను. ఇక్కడ గమనించండి, ఫస్ట్ పాపము పరిహరించబడింది. అది పాపము పరిహరించబడటం అంటే క్రీస్తు యేసు కలువరి శిలువలో మరణించాడు. ఆయనను మనం మన రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆయన యొక్క రక్తము ద్వారా మనం కప్పబడ్డాము. అక్కడ పాపము పరిహరించబడింది. మనం ఆయన రక్తము ద్వారా మన పాపములు కడగబడ్డాయి, మన దోషములు కడగబడ్డాయి, మన యొక్క అవిధేయతలు కడగబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. అక్కడితో అయిపోలేదు. దేవుడు ఇంకొక బలి అర్పణను దేవుడు కోరుకుంటా ఉండినాడు. ఆయన మరుసటి రోజు, అదే రోజు రాత్రి గిద్యోనుకు మరలా వచ్చి నీ తండ్రి యొక్క కోడెను అక్కడ బలి అర్పణగా అర్పించమని కోరుతా ఉండినాడు. ఇదేమి బలి అర్పణ? మొదటిదేమో పాప పరిహారార్థ బలి అర్పణ, ఇప్పుడేమో దహన బలి అర్పణను అర్పించమని ఇక్కడ గిద్యోను దగ్గర నిబంధన దూత కోరుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. మొదటిదేమో పాపం పరిహరించబడటం, రెండోది ఏమిటి? దహన బలి అర్పణ. మన ఆలోచనలు నరికివేయబడాలి, మన తలంపులు నరికివేయబడాలి, మన యొక్క సొంత ఈ భూ సంబంధమైన స్వభావం నరికివేయబడాలి. దేవుని వాక్యానికి, దేవునికి మొదటి స్థానం ఇచ్చుట, దేవుని పైన పూర్తిగా ఆధారపడుట, అది రెండో బలి అర్పణ అయి ఉన్నది. మొదటి బలి అర్పణ పాపము
పరిహరించబడే బలి అర్పణ. రెండోది మనల్ని మనం తిరస్కరించుకొని ప్రత్యక్షతతో జీవించేవారిగా, బయలుపాటుతో జీవించేవారిగా, విశ్వాసముతో జీవించేవారిగా ఉండటం. పూర్వపు బలిపీఠాలు పడగొట్టబడి దేవునికి ఒక బలిపీఠం కట్టుట, మన జీవితాన్ని ఒక ఇంపైన దహన బలిగా అర్పించబడుట, అది రెండో బలి అర్పణ అయి ఉన్నది. పాప పరిహారార్థ బలి, దహన బలి. ఇక్కడ చాలా తక్కువ సన్నివేశాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. పాప పరిహారార్థ బలి, దహన బలి ఒకే సన్నివేశంలో చూపించిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి, ఒకటో రెండో ఉన్నాయి. ఆ ఒకటో రెండో సందర్భాల్లో ఇది కూడా ఒకటి. మొదటిగా పాపము పరిహరించబడటం, రెండోది మన జీవితమే ఇంపైన సువాసనగా దేవునికి దహన బలి అర్పించటం. రెండు బలులు రెండోసారి. అదే రోజు రాత్రి నిబంధన దూత గిద్యోను దగ్గరికి వచ్చింది. నీ తండ్రి యొక్క కోడెలలో ఒక కోడెను, అదిగో ఆ దేశములో మరి అప్పటికే బయలుకి మరి ఆరాధించే ప్రజలుగా ఉన్నారు. బయలుకి అనేకమైన మరి ఆ బలిపీఠాలు కట్టారు. దాని మీద ఆ బలిపీఠాల మీద మరి ఆ బలి అర్పణలు అర్పించున్న పరిస్థితులు కానాను దేశంలో ఉన్నాయి. కానాను దేశంలో ఉంటుండగా అదిగో ఆ యొక్క బలిపీఠాలు, బయలుకు సంబంధించిన బలిపీఠాలను పడగొట్టమని ఇక్కడ నిబంధన దూత చెప్పటం మనం చూడగలుగుతూ ఉండేనాము. బయలు యొక్క ఆ యొక్క ఆరాధన మనం చూసినట్లయితే అది ఏ విధంగా ఉండేది అంటే, యెహోవా ఆరాధనకు అది కాపీలాగా ఉండేది. కాపీ కొట్టి అనుకరణ చేసే ఆరాధనగా ఉండేది. మనం చూసినట్లయితే కర్మేలు పర్వతం మీద ఏలియా అక్కడ 2 బలి పశువులు తీసుకురామని చెప్పాడు. ఏలియాకు ఒక ఎద్దును తీసుకొచ్చారు. అబద్ధ ప్రవక్తలైన 450 మందికి కూడా ఎద్దునే తీసుకువచ్చారు. ఇక్కడ ఏలియా ఒక బలిపీఠాన్ని కట్టాడు, వాళ్ళు కూడా ఒక బలిపీఠాన్ని కట్టారు. ఏలియా దేవునికి ఆరాధన చేశాడు, దేవునికి ప్రార్థన చేశాడు, వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. అనుకరణ అనమాట. యెహోవా దేవుని యొక్క ఆరాధన, యెహోవా దేవునికి బలిపీఠాలు ఏ విధంగా, యెహోవా దేవునికి బలి అర్పణలు ఏ విధంగా అర్పించారో దాన్ని అనుకరణ చేసే విధంగా ఉన్నది. ఆ బలి యొక్క సింబల్ కూడా ఎద్దే అయి ఉన్నది. అది దేని సూచిస్తూ ఉన్నది? యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన భారం మోసే ఒక జీవిని అది ఎద్దు సూచిస్తూ ఉన్నది. దాన్ని అనుకరణ చేశారు, ఎద్దును అనుకరణ చేస్తూ ఉండి అన్నారు. గమనించండి. ఇక్కడ మొదటిగా ఆ దహన బలి అర్పణ దేనికి సాదృశ్యముగా ఉన్నది? దహన బలి అర్పణ మనం యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరించడం మాత్రమే కాకుండా మన జీవితం ప్రత్యక్షతతో కూడినదై ఉండాలి. మన జీవితం విశ్వాసముతో కూడినదై ఉండాలి. మన జీవితము దేవుని వాక్యము ఖచ్చితంగా నెరవేర్చబడుతుందనే ఒక నిరీక్షణ కలిగినదై ఉండాలి. హల్లెలూయా. అటు ఇటు తొలగని ఒక క్యారెక్టర్, గుణలక్షణం కలిగిన వారముగా మన జీవితము మార్చబడాలి అంటే పూర్వపు బలిపీఠాలు నరికివేయబడాలి, పూర్వపు ఆ విగ్రహాలు నరికివేయబడాలి. దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని మనం నిర్మించవలసిన వారమై ఉన్నాం. ప్రభువా, నా ఆలోచనలు కాల్చివే ప్రభా, నా ఆలోచనలు కాల్చివేస్తా ఉన్నాను ప్రభా, నా తలంపులను కాల్చివేస్తా ఉన్నాను ప్రభా, నా శరీర సంబంధమైన స్వభావాన్ని నేను తృణీకరించుచున్నాను ప్రభువా, ఇక నీ పైన ఆధారపడే జీవితాన్ని నేను కలిగి ఉన్నాను అని ఆ యొక్క బలి అర్పణ సూచిస్తూ ఉన్నది. ఆ బలి అర్పణ మనం జీవించే జీవితం ఎప్పుడైతే మ్యాచ్ అయిందో గమనించండి. ఈ దహన బలి అర్పణ ఏం చేస్తూ ఉన్నది? మొదటి పాప పరిహారార్థ బలి ఎటువంటి శక్తిని తీసుకురాలేదు, కానీ ఎప్పుడైతే మనల్ని మనం తృణీకరించుకొని ఉన్నామో అప్పుడు రెండో బలి అర్పణ తర్వాత గిద్యోను మీదకి దేవుని ఆత్మ దిగి రావటం మనం చూడగలుగుతూ ఉండినాం. హల్లెలూయా. దేవుని ఆత్మ దిగి రావటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ అంశాలను మనం చూద్దాం.
33వ వచనం. మిద్యానీయులందరూ అమాలేకీయులందరూ తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానములోకి దిగిరాగా 34వ వచనం. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బోర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనుష్యులందరి యొద్దకు దూతలు పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు అషేరు, జబూలూను, నఫ్తాలి గోత్రము వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొనిటకు వచ్చిరి. ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే ఆ దహన బలి అర్పణ ఎప్పుడైతే అర్పిస్తా ఉన్నామో అక్కడ గిద్యోను యొక్క జీవితము అద్భుతంగా మార్చబడతా ఉన్నది. ఎప్పుడైతే మొదటి బలి అర్పణ తర్వాత మొదటి బలి అర్పణ అర్పించేటప్పుడు గిద్యోను దగ్గరికి వచ్చింది నిబంధన దూతని తనను తాను రుజువు చేసుకుని ఉన్నాడు. అక్కడ నిబంధన దూత గిద్యోను దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా సందేహాలు ఉన్నాయి, ఇంకా అపోహలు ఉన్నాయి, ఇంకా అవిశ్వాసం ఉన్నది. నిబంధన దూత వచ్చి ఇదిగో నీవు నీ సొంత శక్తి, నీ సొంత సామర్థ్యత ద్వారా నువ్వు శత్రువుని జయించలేవు, కానీ నేను నీ పక్షాన ఉన్నాను, నేను నీ పక్షాన అద్భుతాలు చేయువాడనై ఉన్నానని అక్కడ గిద్యోను ఎదుటిగా ఒక అద్భుతాన్ని చేసి ఉంచాడు. అక్కడ బలి అర్పణ అర్పించేంత వరకు నిబంధన దూత అక్కడే ఉన్నాడు. తడిసి ముద్దైన ఆ బలి అర్పణను తన యొక్క కర్రతో తాకగా ఆ బండ నుండి అగ్ని వచ్చి ఉన్నది. ఒక సూచన అక్కడ గిద్యోను చూశాడు. నా పక్షాన దేవుడు నిలబడి ఉన్నాడు. మోషే పక్షాన ఏ దేవుడైతే నిలబడి ఉన్నాడో అదే దేవుడు నా పక్షాన నిలబడి ఉన్నాడని గిద్యోను ఎరిగిన వాడిగా ఉండినాడు. ఇక గిద్యోను అక్కడ ఉండిన బయలు యొక్క దేవతలను ఆరాధించేవాడిగా లేడు. ఆ బయలు యొక్క దేవతల యొక్క ప్రతిమలను నరికివేయటం మనం చూడగలుగుతూ ఉండినాము. అక్కడ నిబంధన దూత గిద్యోను చేతిలో ఒక ఖడ్గాన్ని పట్టడం మనం చూడగలుగుతూ ఉండినాము. ఆ ఖడ్గం తీసుకొని ఆ యొక్క గిద్యోను ఆ బలిపీఠాలను పడగొడతా ఉండినాడు. ఆ దేవతా స్తంభాలను నరికి వేస్తా ఉన్నాడు. యెహోవాకే ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ యెహోవాకు ఒక కోడెను అర్పించడం మనం చూడగలుగుతూ ఉండినాము. ప్రభువా, ఇప్పుడు నేను నా సొంత సమర్థతను బట్టి కాదు, నా సొంత బలాన్ని బట్టి కాదు, కానీ నీవే నా పక్షాన నిలబడి ఉన్నావని అక్కడ గిద్యోను చూడగలిగిన వాడిగా ఉండినాడు. నీవు నా పక్షాన నిలబడినప్పుడు ఏ శత్రువు నా ఎదుట నిలవలేడు. నేను ఇక వెలుచూపు వలన నడుచుకునేవాడిని కాదు, కానీ విశ్వాసము ద్వారా, ప్రత్యక్షత ద్వారా మాతో చేసిన నిబంధన నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క భూభాగం మాకు స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పావు. ఈ భూభాగంలో ఎటువంటి విగ్రహారాధన ఉండకూడదు, ఎటువంటి శత్రువుతో రాజీ ఉండకూడదని గిద్యోను అక్కడ నిలబడిన వాడిగా ఉండినాడు. దేవుని యొక్క ఆత్మ గిద్యోను మీదకి దిగి వచ్చింది. గిద్యోను మీదకి దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే దిగి రాగా అక్కడ బాకా ఊదటం మొదలు పెట్టాడు. అక్కడ గోత్రపు వారంతా గిద్యోను దగ్గరికి వచ్చారు. అక్కడ శత్రువులతో వారు తడపడటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఈనాడు మన జీవితం ఒక అద్భుతంగా మార్చబడటానికి గాను మనం యేసుక్రీస్తుని మన యొక్క రక్షకుడిగా అంగీకరిస్తే అక్కడితో అయిపోలేదు, కానీ మన జీవితమే ఇంపైన సువాసనగా మార్చబడాలి. ఇంపైన సువాసనగా ఎప్పుడు మార్చబడుతుంది? మనం మన సొంత శక్తిని బట్టి కాదు, మన సొంత సామర్థ్యతను బట్టి కాదు, ఇంకా మనం అపోహలు, ఇంకా మనం అవిశ్వాసాన్ని కలిగి ఉంటే అది అద్భుతంగా మార్చబడదు. ఇక వెలుచూపు వలన కాకుండా విశ్వాసం ద్వారా మనం జీవించవలసిన వారమై ఉన్నాము. వాగ్దానం వైపు మనం గురి కలిగి మనం జీవించవలసిన వారమై ఉన్నాము. భూ సంబంధమైన వారిగా కాకుండా పరలోక సంబంధమైన వారిగా మనం జీవించవలసిన వారమై ఉన్నాము. ఎప్పుడైతే మన జీవితాన్ని ఆ విధంగా దేవునికి అర్పించినప్పుడు దేవుని యొక్క ఆత్మ మన మీదకి దిగి వస్తుంది. మన జీవితం ఒక అద్భుతంగా మార్చబడుతుంది. అప్పుడు దేవుడు మనల్ని మహిమకరంగా నిలబెట్టుకుని వాడై ఉన్నాడు. హల్లెలూయా. గిద్యోను ద్వారా అద్భుతం జరగటానికి మునుపు గిద్యోను యొక్క జీవితం అద్భుతంగా మార్చబడిందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఒకనాడు ప్రవక్తను దేవుడు మహిమకరంగా వాడుకోవటానికి మునుపు ప్రవక్త యొక్క జీవితం అద్భుతంగా మార్చబడింది. ఈనాడు వధువు యొక్క జీవితాన్ని అద్భుతంగా వాడుకోవటానికి మునుపు మొదటిగా వధువు యొక్క జీవితమే అద్భుతంగా మార్చబడాలి. హల్లెలూయా. లోకస్తుల మాదిరిగా జీవితం ఉండదు, లోకస్తుల మాదిరిగా వారు ప్రవర్తించరు, లోకస్తుల మాదిరిగా వారి మాట ఉండదు, లోకస్తుల మాదిరిగా వారు
లోకంతో వ్యవహరించరు కానీ ప్రత్యేకమైన ప్రజలుగా, నాజీరు చేయబడిన ప్రజలుగా, వింతైన ప్రజలుగా జీవించువారుగా ఉండటానికి దేవుడు మనల్ని నడిపించునుగాక, మరి ప్రేరేపించునుగాక, ఆ విధంగా ఆత్మతో నింపునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక.